ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మురళి అన్న, అవేవో గొప్ప విషయాల్లా మాట్లాడుతున్నారు. అందరూ చేసే పనులే కదా. జయంతి, ఆవిడ నా కళ్ళకు కనిపించదని చెప్పు. తర్వాత నేను ఏం చేస్తాను నాకే తెలియదు. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి. మర్యాద ఇచ్చే కదా మాట్లాడాలి. రా, నాతో రా. జయంతి, ఆగు జయంతి, వద్దు, నేను చెప్పేది విను. ఆనందిని ఒక్క మాట కూడా అనొద్దు. ఓహో, మేము మాట్లాడకూడదా? సరే, మేము మాట్లాడటం లేదు. నువ్వు కూడా ఏం మాట్లాడకురా. నేను ఈ తప్పు చేయలేదు, జరిగిన దానికి నీకు సంబంధం లేదని చెప్పి మాట్లాడు. గొడవ చెయ్యి. రేయ్, మేమందరూ నీకు తోడుగా ఉన్నావురా. నేను మాట్లాడకపోవడానికి ఎన్నో కారణాలున్నాయిరా. దయచేసి దాని గురించి అడగండి. అందరూ నా గురించి ఏం మాట్లాడినా ఏమనుకున్నా పర్వాలేదు. మీరు మాత్రం సైలెంట్గా ఉండండి ప్లీజ్ రా. చూడానంది, నీకు అశ్విన్ గురించి అసలేమీ తెలీదు. మనం అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నేను చెప్పేది విను. పోలీసులు వచ్చి నిన్ను అడిగితే అశ్విన్ అటువైపు రాలేదు, నేను ఎవరినో చూసి పొరపాటు పడ్డాను, నాకేం తెలియదని చెప్పు. లేకుంటే నువ్వు అసలు ఇక్కడ ఉండకు, హాస్టల్కి వెళ్ళిపో. మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేస్తావా? ఒక దుర్మార్గుణ్ణి కాపాడడానికి మీరందరూ ఎందుకింత ప్రాధేయపడుతున్నారు? ఎవరిని పట్టుకునే దుర్మార్గుడు అంటున్నావు నువ్వు? నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వేం మాట్లాడుకో. అశ్విన్ అక్కడికి వెళ్ళడం మాత్రమే నువ్వు చూసావు. ఫోన్ అక్కడ పెట్టడం నువ్వు చూసావా? ఏ ఆధారాన్ని బట్టి నువ్వు అశ్వినే చేశాడంటున్నావు? అక్క చెల్లెళ్ళ బంధం పెంచుకున్నావు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, రండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, వాణ్ణి లోపలే ఉంచాము. తొందరగా నిజం చెప్పే మనిషి కాదు. వాణ్ణి స్టేషన్ తీసుకెళ్లి కీళ్ళకి ఇరిసేయాలి. అప్పుడు కానీ నిజం చెప్పడు. వాణ్ణి మాత్రం వదిలేకండి సార్. అది మేం చూసుకుంటానులే గాని వాడు ఎక్కడున్నాడో చూపించు. సరే సార్, పదండి సార్. సెకండ్ ఫ్లోరే, పదండి సార్. సార్, పోలీసులు పైకి వస్తున్నారు సార్. అలాగే సార్. హలో సార్. మీరెవరు? నేను ప్రొడక్షన్ హెడ్ సార్. ఈవిడెవరు? హలో సార్, ఐ మిత్ర, ఈ కంపెనీ సీఈఓని. ఓకే, వెళ్దాం పదండి. పదండి. నేను చెప్పేది వినండి రా. మీరెవరూ మాట్లాడకండి. ఈ సమస్య నేనే పరిష్కరించుకుంటాను. నీతో మాట్లాడి వేస్ట్ రా. నీ ఇష్టం. అదేంటక్క, నువ్వు ఒక్కదానివే వచ్చావు? ఆనంది ఎక్కడా? మన స్నేహం తనకి కావాలి అంటే అశ్విన్ గురించి పోలీసులకి ఏమీ చెప్పకు అని, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తనకి చెప్పాను. నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటుంది. జరిగిన విషయం గురించి డీటెయిల్డ్ గా చెప్పండి. సార్, మా కంపెనీలో లేడీస్ చెక్ చేసే క్యాబిన్ లో ఎవరో సెల్ ఫోన్ పెట్టారని మా కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి చెప్పింది సార్. సార్, మా సార్ విచారిస్తే ఇతనే అని తెలిసింది. సెల్ ఫోన్ చూసిన అమ్మాయే వీడు ఆ క్యాబిన్ లోకి వెళ్ళి సెల్ ఫోన్ పెట్టిందని చెప్పింది. ఓ, ఆ క్రిమినల్ వెధవ వీడేనా? పైకిలే. చూడ్డానికి చాలా డీసెంట్ గా ఉన్నావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా. అనాల్సింది నిన్ను కాదురా, నిన్ను కని ఊరి మీద వదిలేసిన నీ తల్లిదండ్రులు అనాలి. ఏంట్రా చూపు? తొందరపడకు అశ్విన్, తొందరపడకు. నువ్వు తొందరపడితే హాస్పిటల్లో ఉన్న సరోజక్క కొడుక్కి ఆపరేషన్ ఆగిపోతుంది. కష్టం వచ్చినా తట్టుకో. వీడు కొంచెం తేడాగాడిలాగా ఉన్నాడు.
వీడి సంగతి తర్వాత చూస్తాను. వీడు క్యాబిన్లో సెల్ ఫోన్ పెట్టాడని ఒక అమ్మాయి చెప్పింది కదా, ఆ అమ్మాయి ఎక్కడా? ఎక్కడరా అమ్మాయి? ఇక్కడే ఎక్కడ ఉండాలి సార్. జయంతి, ఆ అమ్మాయి ఎక్కడా? ఇందాక నీ పక్కనే ఉండింది కదా. ఏమో, నాకేం తెలుసు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఏంటి సార్ మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు సాక్షి ఎక్కడుందని వెతుకుతున్నారు? ఏంట్రా ఆ అమ్మాయి ఎక్కడా? అందరూ కలిసి నాతో ఆడుకుంటున్నారా? తోలు తీసేస్తాను చెప్తున్నా. చెప్పండి. ఇంతవరకు ఇక్కడే ఉంది కదా, సడన్ గా ఎలా మాయమైంది చెప్తారా లేదా? సార్ ఇప్పుడే లోపలికి వెళ్ళింది, అక్కడే ఉండుంటుంది సార్. సార్ వెళ్ళి చూడరా. అలాగే సార్. సార్ 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఆ అమ్మాయిని మీ ముందుంచుతా. వీడిని వదలకండి సార్. వీడికి మీరిచ్చే పనిష్మెంట్ ని చూసి ఈ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ మళ్ళీ ఇలాంటి తప్పు చేయడానికి భయపడాలి. దాని గురించి మీరేం బాధపడకండి. వీడికి నేను ఇచ్చే ట్రీట్మెంట్ చాలా స్పెషల్గా ఉంటుంది. వీడి ఫోటోని పేపర్లో వేసి వీడి గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. తర్వాత వీడు ఎక్కడా తిరగలేడు. ఒకవేళ వీడు తిరిగాడనుకో వీడి మొహాన ఉమ్మేస్తారు. వీడేంటి పేపర్లో ఫోటోలు అంటున్నాడు? ఇలా చేస్తే మన కంపెనీ గురించి అందరికీ తెలిసిపోతుంది, కంపెనీ పరువు పోతుంది. ఈ విషయం మహేష్ ఫాదర్కి తెలిసిందంటే నన్ను చివాట్లు పెడతారు. ఏంటిది? ఆనంది ఎక్కడే కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒక్కవేళ జయంతి ఆ అమ్మాయిని తిట్టి హాస్టల్కి పంపించేసిందే ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏ ఆనంది, అక్కడేం చేస్తున్నావు? అక్కడ నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, రా వెళ్దాం. ఇప్పుడు నువ్వు వస్తావా, పోలీసులు ఇక్కడికే తీసుకురమ్మంటావా? లేదన్నా, నేనే వస్తాను. రా వెళ్దాం పదా. సార్ మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి ఇలా రండి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మేడం. ఎక్కడా సాక్ష్యం చెప్పే అమ్మాయి ఎక్కడా? మాకు వేరే పని లేదనుకుంటున్నారా? అది కాదు సార్, వచ్చేస్తుంది సార్, ఇప్పుడే వచ్చేస్తుంది. చెప్పడం కాదు సార్, వెంటనే తీసుకురావాలి. వెళ్ళి తీసుకురండి. సార్ సార్ ఏమా, నీకు తాంబూలం ఇచ్చి ఆహ్వానించాలా? పోలీసులు ఇచ్చారు, జరిగింది చెప్పు. రా. సార్ సాక్షిని మేడం ఎంక్వైరీ చేస్తుంది, మీరు ఒకసారి నాతో రండి, మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? ఏం అనుకోకుండా ఒకసారి నాతో రండి. మేడం, ఆ సాక్షిని విచారించి కేసు లీడ్ తీసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగే ఆవిడ స్టేషన్ కూడా రావాల్సి ఉంటుంది. మీరు పదండి. మేడం, ఈఎంఐ సాక్షి విచారించండి. నువ్వేం చూసావు, ఎక్కడ చూసావు అనే విషయాన్ని డీటెయిల్డ్ గా మాకిప్పుడు చెప్పాలి. అలాగే చెప్తాను మేడం. ఈ విషయాన్ని డైరెక్ట్ గా కోర్టుకొచ్చి చెప్తావు కదా? ఎక్కడికైనా వచ్చి చెప్తాను మేడం. వేరే ఎవరైనా సాక్షులున్నారా? ఆ సంఘటన చూసిన వ్యక్తి ఈ అమ్మాయి ఒక్కతే మేడం. సరే, ఆ వీడియో తీసిన మొబైల్ ఫోన్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి మేడం.
ఈ అమ్మాయికి తోడుగా పోలీస్ స్టేషన్కి ఎవరినైనా పంపించండి. రే విశ్వ, సార్ ఈ అమ్మాయితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అలాగే సార్. కానిస్టేబుల్స్ వీని జీప్ ఎక్కించండి. నువ్వు కూడా రా అమ్మా. అశ్విన్, ఈ విషయం గురించి బాధపడకరా, నీకు తోడుగా మేమందరూ ఉన్నాం. తోడు ఉండేదిట్రా, వెళ్ళండి, ఎవరింటికి వెళ్ళండి, వెళ్ళండి.